సో ఇప్పుడు నేనైతే చాక్లెట్ పేస్ట్రీ కేక్ని హాఫ్ కేజీ ప్రిపేర్ చేసుకుంటున్నానండి. సో క్వాంటిటీస్ అయితే అస్సలు మిస్ అవ్వకండి. సో ఇలా నీట్గా జల్లించేయాలి. అన్ఈవెన్గా ఉంది కదా, సో అదంతా నేను మళ్ళీ స్క్రాపర్తో సెట్ చేయాలి. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ తెలుగింటి అమ్మాయి శ్వేత. సో నేను ఈరోజు అయితే కనుక అనదర్ బ్యూటిఫుల్ వ్లాగ్తో మేము ముందుకు వచ్చేసానండి. సో ఈరోజు నేను ఒక బ్యూటిఫుల్ రెసిపీని మీకు చూపించబోతున్నాను. సో చిన్నపిల్లలు కానివ్వండి, పెద్దవాళ్ళు కానివ్వండి, చాలా ఇష్టపడి తినే రెసిపీ అన్నమాట. సో కేక్ని చేయబోతున్నాను. మనకి బేకరీ స్టైల్లో పేస్ట్రీ కేక్ని నేను ప్రిపేర్ చేయబోతున్నాను. సో ఇప్పుడు మా వదిన వాళ్ళ అబ్బాయిది బర్త్డే ఉంది. సో తనకి నేను ఈ కేక్ రెసిపీని గిఫ్ట్గా ఇవ్వబోతున్నాను. సో అది ఎలా ఉంటుంది, ప్రాసెస్ ఏంటి అనేది నేను మీకు చూపించేస్తాను. సో నేనైతే కనుక కేక్స్ చేయడంలో ఎక్స్పర్ట్ కాదు, బట్ హోమ్ మేడ్ కేక్ ఎప్పుడన్నా ఇంట్లో చిన్న అకేషన్స్ ఉన్నప్పుడు ఏదో లైట్గా ట్రై చేశాను, వర్కౌట్ అయ్యాయి. సో ఇప్పుడు నేను ఫర్ ద ఫస్ట్ టైం బయట వాళ్ళకి ఇవ్వబోతున్నాను. సో ఇది జస్ట్ ఒక చిన్న గిఫ్ట్, అంటే వాళ్ళకి చాక్లెట్ కేక్ అంటే ఎక్కువ ఇష్టం మా అబ్బాయికి. సో అందుకని చెప్పేసి చాక్లెట్ పేస్ట్రీ కేక్ రెసిపీని మీకు చూపించేస్తాను. సో చాలా డీటెయిలింగ్గా క్లియర్గా చెప్తానండి. సో నేనైతే ఇంతకుముందు బటర్ స్కాచ్ కేక్స్ అండ్ వెనిలా చేశాను, బట్ చాక్లెట్ అయితే కనుక ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను. సో నేను అన్ని మెజర్మెంట్స్ అవన్నీ కొలతలు క్లియర్గా చెప్తాను. సో హ్యాపీగా నోట్ చేసుకొని ట్రై చేసేయండి. ఇంకా రెసిపీలోకి వెళ్ళిపోతాం. సో ఇప్పుడు నేనైతే చాక్లెట్ పేస్ట్రీ కేక్ని హాఫ్ కేజీ ప్రిపేర్ చేసుకుంటున్నానండి. సో హాఫ్ కేజీకి నాకేంటంటే ఒక పావు కేజీ కేక్ బేస్ ఉంటుంది కదా, స్పాంజ్ అనేది, స్పాంజ్ కేక్ నేను ప్రిపేర్ చేసుకుంటాను పావు కేజీ. అండ్ పావు కేజీ మన ఐసింగ్కి విప్పింగ్ క్రీమ్ అదంతా ఉంటుంది కదా, మనకు ఐసింగ్కి ఇంకొక పావు కేజీ. సో టోటల్గా మనకి హాఫ్ కేజీ కేక్ అనేది రెడీ అయిపోతుంది. సో చాలా జాగ్రత్తగా మెజర్మెంట్స్ అన్నీ కూడా చూసి ఫాలో అవ్వండి. సో ఏ ఒక్కటి స్కిప్ అయినా కూడా మనకి ఆ స్పాంజ్ కేక్ అనేది చాలా నీట్గా రాదు. సో ఎయిర్ బబుల్స్ అవన్నీ లేకుండా నీట్గా చూసుకోవాలి. సో అదంతా కూడా నేను ప్రిపరేషన్ ఇప్పుడు స్టార్ట్ చేసేస్తాను. సో ఇప్పుడు నేను మైదా తీసుకుంటున్నానండి. నాకు మైదా 3/4 నేను యూస్ చేస్తాను. సో క్వాంటిటీస్ అయితే అస్సలు మిస్ అవ్వకండి, చాలా కరెక్ట్గా తీసుకోండి. సో నా దగ్గర 3/4 లేదండి. సో అందుకని నేను ఏం చేస్తానంటే ఫస్ట్ హాఫ్ కప్ తీసుకొని తర్వాత ఇంకో పావు కప్ తీసుకుంటాను. సో ఇది ఎగ్జాక్ట్గా హాఫ్ కప్ ఉంది. సో నాకు ఇంకా పావు కప్పు కావాలి. ఇది పావు కప్పు. సో ఈ స్పూన్స్ మనకి మెజరింగ్ స్పూన్స్ అనేవి మస్ట్ అండి కేక్ చేసేటప్పుడు, ఎందుకంటే కొలత కొంచెం ఎక్కువ తక్కువ అయినా కూడా మనకి కేక్ అనేది సరిగ్గా బేక్ అవ్వదు. సో నేను ఈ కేక్స్ చేయడంలో పెద్దగా ఎక్స్పర్ట్ అయితే కాదు, బట్ నేను చేసిన ఇంతకుముందు కేక్స్ ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను. సో నేను ఇక్కడ 3/4 మైదా అయితే తీసేసుకున్నాను. సో నేను చేసేది చాక్లెట్ పేస్ట్రీ కేక్ కాబట్టి కోకో పౌడర్ తీసుకుంటున్నాను 2 టేబుల్ స్పూన్స్. అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్ అండ్ పావు టీ స్పూన్ బేకింగ్ సోడా. నేను దీంతోనే ఒక పావు వరకు తీసుకుంటున్నాను, ఎక్కువ తీసుకోవట్లేదు. ఇది ఎలాగో ఒక హాఫ్ టీ స్పూన్ కాబట్టి ఒక పావు వంతు అంతే. సో ఇలా నీట్గా జల్లించేయాలి. సో కేక్ ప్రాసెస్ అనేది చాలా బాగుంటుందండి. అంటే మనం ఈ బేక్ చేసేటప్పుడు కాదు, బేక్ చేసేటప్పుడు అయితే కనుక మెజర్మెంట్స్ అన్నీ కరెక్ట్గా వేసుకోవాలి. అండ్ మనకి డెకరేషన్ పార్ట్ ఉంటుంది కదా, సో అక్కడ మనకి క్రియేటివిటీ అంతా చూపించవచ్చు. హ్యాపీగా రిఫ్రెష్ అవ్వడానికి కానివ్వండి, ఏదన్నా కొంచెం మైండ్ అప్సెట్గా ఉంటే ఈ కేక్ ప్రాసెస్ పెట్టుకుంటే చాలా బాగుంటుంది. నాకు బాగా ఇష్టమైంది అయితే కనుక డెకరేషన్, చాలా ఇష్టం ఐసింగ్ చేసేది ప్రాసెస్. సో నేనైతే ఇలా జల్లించేసుకున్నానండి. నెక్స్ట్ ఇప్పుడు నేను దీన్ని పక్కన పెట్టేసుకొని ఇంకొక బౌల్ తీసుకుంటాను. సో నేను ఇక్కడ ఇంకొక బౌల్లో హాఫ్ కప్ ఆఫ్ షుగర్ పౌడర్ తీసుకుంటున్నానండి. సో మీరు షుగర్ కూడా తీసుకోవచ్చు,
బట్ షుగర్ తీసుకుంటే ఏంటంటే మనకి త్వరగా కరగదు కాబట్టి నేను షుగర్ పౌడర్ తీసుకుంటున్నాను. ఇదైతే బాగా కరుగుతుంది. డ్రింకింగ్ సోడా అండి, నేను ఇది వచ్చేసి క్వాంటిటీ 1/4 కప్ తీసుకుంటున్నాను. అంటే ఒక పావు కప్పు డ్రింకింగ్ సోడా, మనం మామూలుగా డ్రింకింగ్ సోడాస్ ఉంటాయి కదా అది. సో అది యాడ్ చేస్తున్నాను. సో అంతా అయితే యాడ్ చేయట్లేదు, కొంచెం యాడ్ చేసేసి కొద్దిగా పక్కన పెట్టుకున్నాను. సో దీన్ని మనం విస్కర్తో విస్క్ చేసేద్దాము. సో మనకి ఇక్కడ ఎలాంటి ఉండలు లేకుండా చాలా నీట్గా విస్క్ చేసుకోవాలండి, లేకపోతే కనుక మనకి కేక్ అనేది సరిగ్గా పొంగదు. సో ఈ ప్రాసెస్ అంతా మనం కరెక్ట్గా చేసామనుకోండి, సో డిఫరెన్స్ మీకే అర్థమవుతుంది. వన్స్ నేను కేక్ బేక్ అయ్యాక చూపిస్తాను కదా, సో అప్పుడు మీకు అర్థమైపోతుంది. కేక్ చక్కగా పొంగి మంచిగా లోపలంతా కూడా మనకి బబుల్స్ అవన్నీ బాగుంటుంది. సో నేను మళ్ళీ చెప్తున్నాను, కేక్ చేయడంలో అయితే ఎక్స్పర్ట్ కాదు. జస్ట్ నేను మా అన్నయ్య వాళ్ళ అబ్బాయి బర్త్డే కోసం అని చెప్పేసి కేక్ ప్రిపేర్ చేస్తూ దాన్ని మీకు చూపిస్తున్నాను. సో తెలియని వాళ్ళు ఎవరన్నా ఉంటే మేబీ హెల్ప్ఫుల్ అవుతుంది అని. అండ్ ఇది వచ్చేసి నేను 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ యూస్ చేస్తున్నానండి ఇందులో. సో ఇందులోనే మీకు కావాలంటే ఎసెన్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. లైక్ ఇప్పుడు మనం చేసేది చాక్లెట్ పేస్ట్రీ కేక్ కాబట్టి చాక్లెట్ ఎసెన్స్ అనేది యాడ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు నేనైతే ఎలాంటి ఎసెన్సెస్ యాడ్ చేయట్లేదు. సో నేను చేసిన ప్రీవియస్ కేక్లో అయితే యాడ్ చేశాను, బట్ ఈసారి ఎలాగో కోకో పౌడర్ ఉంది కదా, అండ్ మనం ఐసింగ్లో కూడా మనం డార్క్ కాంపౌండ్ యూస్ చేస్తాం. సో మళ్ళీ ప్రత్యేకంగా మనం ఎసెన్స్ యూస్ చేయడం ఎందుకు అనిపించి నేను ఈసారి అది అవాయిడ్ చేసేసాను. సో ఇది వేసేసుకున్నాను కదా, సో ఇదైతే నేను విస్క్ చేసేసాను. అయిపోయాక దీన్ని మనం ఒక 2 పోర్షన్స్ లాగా ఇందులో వేసుకుని విస్క్ చేసుకుందాం. మొత్తం ఒకేసారి అయితే వేసుకోకండి, మొత్తం ఒకేసారి వేసుకుంటే ఉండలు కట్టేసి మనకి విస్క్ చేసుకోవడానికి ఇబ్బంది అవుతుంది. సో నేనైతే ఒక 2-3 పోర్షన్స్ లాగా వేసుకుంటున్నాను, ఒకేసారి కాకుండా. నాకు కూడా కొంచెం ఈజీగా ఉంటుంది. ఒకేసారి వేసేసామనుకోండి ఉండలు కట్టేస్తే ఇబ్బంది అయిపోతుంది. సో ఇందాక నేను సోడాని మొత్తం వేసుకోలేదు, కొద్దిగా సోడా అలాగే పక్కన పెట్టుకున్నాను కదా, అందులోంచి ఇంకొంచెం వేసుకుంటాను ఇప్పుడు ఇందులో. సో ఈ సోడా అనేది ఖచ్చితంగా వేసుకోవాలండి, వేసుకుంటేనే మనకు ఆ కేక్ అనేది చక్కగా పొంగుతుంది. నార్మల్గా వేరే కేక్స్ అన్నిటిలో మ్యాండేటరీ అని ఏం అవసరం లేదు. నేను ప్రీవియస్ చేసిన కేక్స్ బటర్ స్కాచ్ ఒకటి వెనిలా ఒకటి చేశాను అన్నాను కదా, అప్పుడైతే నేను అసలు వేయలేదు, ఇప్పుడే వేస్తున్నాను. కొంచెం వేస్తే పొంగుతుంది అని. సో ఇంకా నాకు బ్యాలెన్స్ ఉన్న ఇది కూడా నేను వేసేసి విస్క్ చేసేస్తాను. సో ఇది మనకి బ్యాటర్ బాగా గట్టిగా వచ్చేసింది కాబట్టి మనం ఇంకొంచెం సోడా అనేది యాడ్ చేసుకోవచ్చు. సో నేను కన్సిస్టెన్సీ ఎలా ఉండాలని కూడా మీకు చూపిస్తాను. సో నేను ఇందులో ఇంకొంచెం ఒక 2 టేబుల్ స్పూన్స్ మళ్ళీ ఎక్స్ట్రాగా యాడ్ చేసుకుంటున్నాను సోడాని. సో అందులో కూడా ఫస్ట్ 1 టీ స్పూన్ వేసేసుకొని దాని తర్వాత ఇంకా కావాలి అనిపిస్తే ఇంకొక టీ స్పూన్ వేస్తాను. సో ఈలోపు నేను ఏంటంటే కుక్కర్ని ప్రీహీట్ చేస్తున్నానండి. సో నేనైతే ఓవెన్లో చేయట్లేదు, ఎందుకంటే నేను ఫస్ట్ టైం చాక్లెట్ పేస్ట్రీ కేక్ ట్రై చేస్తున్నాను కాబట్టి మనకి ఈ చాక్లెట్ కొంచెం ఎక్కువగా బేక్ అయినా కూడా మనకి చేదు వచ్చేస్తుంది. సో మనకి మన కేక్ బేస్ అనేది కంప్లీట్గా పాడైపోతుంది. సో యూజ్ చేసుకోవడానికి ఉండదు. సో నేను ఇలాంటి కేక్ రెసిపీస్ చేసినప్పుడు సో ఫస్ట్ టైం చేస్తున్నాం కాబట్టి, నాట్ ఎక్స్పీరియన్స్డ్ పర్సన్ కాబట్టి, సో కుక్కర్లో అనుకోండి మనం మిడిల్లో మళ్ళీ తీసి చూసుకోవచ్చు కేక్ ప్రాసెస్ ఎంతవరకు వచ్చింది అని. సో అందుకని చెప్పేసి ఏం లేదు, ఒక్కసారి ఇలా చూడండి. సో ఇలా నేను ఎంటీ కుక్కర్లో ఇలా స్టాండ్ పెట్టేశానండి. అండ్ అలాగే ఇక్కడ మనం కుక్కర్ మూతకి ఎలాంటి లిడ్, నేను ఇక్కడ గ్యాస్ కట్ అనేది పెట్టట్లేదు అండ్ విజిల్ కూడా పెట్టను. జస్ట్ ఇలా సిమ్లోనే పెట్టి ప్రీహీట్ చేస్తున్నాను. అయితే ఇక్కడ కేక్ బ్యాటర్ చాలా పర్ఫెక్ట్గా రెడీ అయిపోయిందండి. సో మనకి ఈ కన్సిస్టెన్సీ అనేది చాలా పర్ఫెక్ట్ కేక్ కోసము. సో నేను మళ్ళీ చూపిస్తాను చూడండి. మనము ఎప్పుడైనా సరే కేక్ మనం బేస్ ప్రిపేర్ చేసే టైంలో ఈ బ్యాటర్ కన్సిస్టెన్సీ దగ్గరే చాలాసార్లు పొరపాటు జరిగిపోయి కేక్ పాడవడం అనేది జరుగుతుంది. ఒకసారి మళ్ళీ చూడండి. సో
సో మనం ఇలా చేసినప్పుడు ఇదిగోండి మనకి కన్సిస్టెన్సీ అనేది సో ఇలా ఉంటే సరిపోతుంది. దిస్ ఇస్ ద పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ. సో నాకైతే బ్యాటర్ రెడీ అయిపోయింది కదా. సో నేనైతే కనుక సింపుల్గా ఇందులో చేసేస్తున్నానండి. లాస్ట్ టైం అయితే నేను కేక్ ట్రే యూస్ చేశాను. సో ఈసారి నేను కొంచెం ఎక్కువ లేయర్స్ తీద్దాం అనుకుంటున్నాను. నా దగ్గర ఉన్నవి ఏంటంటే కొంచెం కేక్ ట్రేస్ పెద్దగా ఉంటాయి. సో మహా అంటే ఒక 3 లేయర్స్ అలా వస్తాయి నేను చేసే పావు కేజీ కేక్ బేస్కి. సో ఇది నాకు కొంచెం పెద్దగా వస్తుంది కదా, ఎక్కువ లేయర్స్ తీసుకుందాము అని చెప్పి ఇలా తీసుకున్నాను. సో మొత్తం కూడా నేను ఆయిల్ అప్లై చేసుకుంటున్నాను. అండ్ అలాగే బటర్ పేపర్. సో బటర్ పేపర్ అయితే నేను ఈ షేప్లో కట్ చేసేసి దీనికి కూడా నేను ఇలా ఆయిల్ అనేది పెట్టేస్తున్నాను. సో బటర్ పేపర్ లేకుండా కూడా చేసుకోవచ్చు అండి, నో ప్రాబ్లం. ఖచ్చితంగా బటర్ పేపరే ఉండాలని ఏం లేదు. బట్ ఇది ఉంటే ఏంటంటే కొన్ని సిచ్యువేషన్స్లో మనకి అడుగున మాడినా కూడా ఈజీగా వచ్చేస్తుంది, బటర్ పేపర్ ఉంటుంది కాబట్టి. సో ఇక్కడ నేను నా బ్యాటర్ని ఇందులో వేసేసుకుంటాను. సో ఎప్పుడు నాకు కేక్ చేసినా ఒక టెన్షన్ ఉంటుంది, అవుట్పుట్ ఎలా వచ్చిద్దా అని భయం వేసిద్ది. ఎందుకంటే ఫస్ట్ టైం బటర్ స్కాచ్ కేక్ చాలా బాగా వచ్చిందండి. సెకండ్ టైం నేను చేసిన వెనిలా కేక్ నాకు బేస్ అనేది పోయింది. అది కుక్ అవ్వకుండా నేను తీసేసాను, కంప్లీట్గా బేక్ అవ్వకుండా తీయడం వల్ల అసలు కంప్లీట్గా ఆ రోజు వేస్ట్ అయిపోయింది. అండ్ అగైన్ మళ్ళీ ట్రై చేశా, మళ్ళీ సరే పోయింది కదా, మళ్ళీ సరే చక్కగా కుక్ చేద్దాం, మంచిగా బేక్ అయ్యాకే తీద్దామని చెప్పి వెంటనే నేను బ్యాటర్ రెడీ చేసేసి మళ్ళీ పెట్టాను. బట్ బాగా వచ్చింది. సో ఇప్పుడున్న టెన్షన్ ఏంటంటే నేను వ్లాగ్ చేస్తున్నాను కాబట్టి నాకు ఖచ్చితంగా పర్ఫెక్ట్గానే రావాలి, లేదు అంటే టైం వేస్ట్ కదా. సో బేకర్స్ వాళ్ళు అయితే ఇవన్నీ చాలా ఈజీగా ప్రిపేర్ చేసేస్తారు కదా. సో వాళ్ళకి చాలా కేక్ ఆర్డర్స్ వస్తూ ఉంటాయి, ఎంత ఈజీగా ప్రిపేర్ చేస్తారో నాకు అదే అనిపించింది. అంటే టాలెంట్ ఉండాలి, మేబీ వాళ్ళకి అందులో టాలెంట్ ఉంది. నేను చేసే పని వచ్చి వాళ్ళని చేయమంటే చేయలేరేమో కదా. సో నేను ఒక 2 టైమ్స్ దీన్ని ఇలా ట్యాప్ చేసేసుకుంటాను. ట్యాప్ చేసుకోవడం వల్ల మనకి ఎయిర్ బబుల్స్ లాంటివి ఏమైనా ఉన్నా కూడా అవన్నీ సెట్ అయిపోతాయి. లేదంటే కనుక మిడిల్లో ఎయిర్ బబుల్స్ లాంటివి ఉండి మనకి కేక్ అనేది సరిగ్గా బేక్ అవుతుంది. సో ఇదైతే నేను ఇందాకే ప్రీహీట్ చేసి పెట్టుకున్నాను కాబట్టి సరిపోయిద్దండి. సో ఎగ్జాక్ట్గా నేను దీన్ని ఇంకోండి ఇక్కడ పెట్టేస్తున్నాను ఇలానే. సో పెట్టేసి ఇక్కడ మనకి నేను దీనికి గ్యాస్ కట్ పెట్టట్లేదు అండ్ అలాగే విజిల్ కూడా పెట్టట్లేదు. సో దీన్ని ఇలాగే ఉంచేసి ఒక 30 మినిట్స్ బేక్ అయితే సరిపోతుంది. 30 మినిట్స్ తర్వాత నాకు ఎలా బేక్ అయింది మనకు అర్థమైపోతుందండి, కంప్లీట్గా బేక్ అయిందా లేదా అని. సో చూసి నేను చెక్ చేసి అప్పుడు మీకు మళ్ళీ చూపిస్తాను. సో ఒక హాఫ్ అన్ అవర్ అయితే దీనికి రెస్ట్. సో అలారం పెట్టుకుని చూస్తాను. సో ఇప్పుడు నెక్స్ట్ మన ఐసింగ్ ప్రాసెస్ కోసం నేను ప్రిపరేషన్ స్టార్ట్ చేసేసానండి. సో దానికి షుగర్ సిరప్ కావాలి అండ్ అలాగే మనకి విప్పింగ్ క్రీమ్ కూడా కావాలి. సో చాక్లెట్ పేస్ట్రీ కేక్ చేస్తున్నాను కాబట్టి డ్రిప్పింగ్ కోసం ఫిల్లింగ్ కోసం నాకు చాక్లెట్ గనాచ్ కూడా కావాలి. సో నేను ఆ ప్రిపరేషన్ స్టార్ట్ చేసేస్తాను. ఫస్ట్ అయితే నేను 1 గ్లాస్ ఆఫ్ వాటర్ తీసుకున్నాను. సో ఇది నేను షుగర్ సిరప్ కోసం. సో 1 గ్లాస్ ఆఫ్ వాటర్లోకి నేను ఒక 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ షుగర్ యాడ్ చేస్తున్నాను. దట్స్ ఇట్. సో దీన్ని ఒకసారి నీట్గా మిక్స్ చేస్తాను. సో ఈ షుగర్ అనేది కరిగాక మనం దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే కూల్గా ఉంటుంది కదండి. సో కూల్ షుగర్ సిరప్ యూస్ చేస్తే ఏంటంటే మనకి కేక్ మెల్ట్ అవ్వడానికి ఛాన్సెస్ చాలా తక్కువ ఉంటాయి. అండ్ ఇప్పుడు మనం చేసేది పేస్ట్రీ కూల్ కేక్ కాబట్టి సో చాలా బాగుంటుంది. మనకి ఇది ఫ్రిడ్జ్లో ఉంటే ఆ చల్లదనానికి మనకి ఈ క్రీమ్ అనేది త్వరగా మెల్ట్ అవ్వదు. సో నెక్స్ట్ నేను విప్పింగ్ క్రీమ్ రెడీ చేసుకుంటాను. సో ప్రీవియస్ చేసిన కేక్స్లో అండి నేనైతే ఏం చేశాను, విప్పింగ్ పౌడర్ పర్చేస్ చేసి దాన్ని విప్పింగ్ క్రీమ్ కన్వర్ట్ చేసి బీటర్తో బీట్ చేసేదాన్ని. బట్ ఈసారి నా వర్క్ కొంచెం తేలిక అవ్వడానికి నేను డైరెక్ట్గా ఇలా విప్పింగ్ క్రీమే పర్చేస్ చేశాను. సో ఇది స్టార్ బ్రాండ్ అండి. నేను ఈ విప్ క్రీమ్ అనేది స్టార్ బ్రాండ్లో తీసుకున్నాను. సో నేను ఎట్ ప్రజెంట్ అయితే కనుక సో ఐసింగ్కి నేను
నేను ఒక డిజైన్ అయితే అనేసుకున్నాను. సో ఇలానే కేక్ అనేది ఉండాలి అని చెప్పి నేను అనుకున్నాను. సో దానికి నేను జస్ట్ 1/2 కప్ మాత్రం విప్పింగ్ క్రీమ్ అనేది తీసుకోవడం జరిగింది. సో ఇలా మనకి ఈ కప్కున్న క్రీమ్ కొంచెం వేస్ట్ అవ్వకుండా స్పాచులాతో అనేసారంటే కనుక సో వీ కెన్ సేవ్ సమ్ విప్పింగ్ క్రీమ్. అండ్ నా ఫేవరెట్ పార్ట్లోకి అయితే ఎంటర్ అయిపోతున్నాను. బాగుంటుంది. సో ఐసింగ్ ప్రాసెసే చాలా బాగుంటుంది. సో దీన్ని అయితే నేను సో నాకు 1/2 విప్ క్రీమ్ అనేది రెడీ అయ్యాక నాకు మళ్ళీ అనిపించిందండి తక్కువ అవుతుందని. సో అందుకని చెప్పేసి నేను ఎక్స్ట్రా ఇంకా విప్ క్రీమ్ అనేది యాడ్ చేసుకొని మళ్ళీ బీట్ చేసుకుంటున్నాను. సో నా విప్ క్రీమ్ అయితే రెడీ అయిపోయిందండి. ఒకసారి చూసారా, ఇలా రావాలి. సో ఇది పర్ఫెక్ట్. సో దీన్ని నేను ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను. సో చల్లగా ఉంటుంది కదా, ఇలా బయట మన టెంపరేచర్కి ఉంటే కనుక చాలా ఫాస్ట్గా మెల్ట్ అయిపోతుందండి. సో మెల్ట్ అవ్వకుండా ఉండాలంటే కనుక ఫ్రిడ్జ్లో పెట్టేసేస్తే ఇలాగే ఈ కన్సిస్టెన్సీలోనే ఉంటుంది. మనం కేక్ ప్రిపేర్ చేసేటప్పుడు కూడా చాలా ఈజీగా ఉంటుంది. సో నేను నెక్స్ట్ ఇప్పుడు చాక్లెట్ డ్రిప్పింగ్ కోసం డార్క్ కాంపౌండ్ తీసుకుంటున్నానండి. ఇది మనకి ఒక చాక్లెట్ లా ఉంటుంది. సో మనకి బేకరీ ఐటమ్స్ దొరికే దగ్గర అయితే ఇది అవైలబుల్గా ఉంటుంది. సో ఇది నేను ఆల్రెడీ పీసెస్ కింద కట్ చేసేసుకొని ఇదిగోండి ఇలాగా ఒక కంటైనర్లో నేను ఎయిర్ టైట్ బాక్స్లో స్టోర్ చేసేసుకుంటాను ఎప్పుడు. సో ఇది మనకి క్వాంటిటీ వచ్చేసి మనకి 1/2 కప్ డార్క్ కాంపౌండ్ ఉంటే 2 కప్స్ ఆఫ్ విప్ క్రీమ్ ఉండాలండి. సో 1:2 రేషియోలో తీసుకోవాలి. సో నేనైతే ఈ కప్కున్న విప్ క్రీమ్ని అయితే అసలు వేస్ట్ అవ్వనివ్వనండి. ఎందుకంటే అది కూడా మనకి మెజరింగ్ క్వాంటిటీలోనే ఉంటుంది. సో అలా చూసుకున్నట్టయితే మనకు ఒక 1/2 టీ స్పూన్ వేస్ట్ అయిపోతుంది తీయకపోతే. సో నేను దీన్ని కొంచెం మెల్ట్ చేసుకుంటాను. సో డార్క్ కాంపౌండ్ మనము ఒక చిన్న చిన్న పీసెస్ లానే కట్ చేసుకోవాలి. సో వన్స్ మనం ఇది స్టవ్ మీద పెట్టామంటే కంటిన్యూస్గా మనం ఇలా తిప్పుతూనే ఉండాలి. సో లేదంటే కనుక మనకి ఈ డార్క్ కాంపౌండ్ అలా అడుగున ఉండిపోయి సో మాడిపోతుంది. సో మాడిపోతే మనకు తెలుసు కదా, చేదు వచ్చేసి టేస్ట్ అనేది కంప్లీట్గా చేంజ్ అవుతుంది. సో మనకి ఆ డ్రిప్పింగ్ క్రీమ్ అనేది బాగోదు కూడా. సో ఇది పక్కన ఉన్నట్టయితేనే ప్రిపేర్ చేసుకోవాలండి, లేకపోతే మాడిపోయే ఛాన్స్ బాగుంటుంది. మరీ హీట్ కూడా అవ్వాల్సిన అవసరం లేదండి. కొంచెం మనకి ఇదంతా మెల్ట్ అయిపోయేంత వరకు మనం ఇలా స్టవ్ మీద ఉంచితే సరిపోతుంది. మరీ ఎక్కువగా హీట్ అయినా కూడా టేస్ట్ మారిపోతుంది. చాక్లెట్ కదా, సో ఆ టేస్టే కంప్లీట్గా చేంజ్ అయిపోతుంది, చేదు వచ్చేసిద్ది ఫస్ట్ థింగ్. నాకైతే ఇది మెల్ట్ అయిపోయిందండి. నేను ఇందులోకి 1 టేబుల్ స్పూన్ ఆఫ్ బటర్ తీసుకుంటున్నాను. సో సాల్టెడ్ ఆర్ అన్సాల్టెడ్ ఎనీథింగ్ ఈజ్ ఫైన్, బట్ మీ దగ్గర అన్సాల్టెడ్ ఉంటే ఇంకా బెటర్. సో మనకు ఆ సాల్టీ టేస్ట్ ఎంతైనా వస్తూ ఉంటుంది కదా, సో అన్సాల్టెడ్ ఉన్న వాళ్ళు అలా యూస్ చేయండి. ఇంకా లేకపోతే సాల్టెడ్ ఉన్నా కూడా ఇట్స్ ఓకే. అండ్ ఇంకొక మెయిన్ థింగ్ అండి, మనం ఈ ఐసింగ్ ప్రాసెస్ కానివ్వండి, మనం బ్యాటర్ మిక్స్ చేసుకునేటప్పుడు కానివ్వండి, ఏదైనా సరే అస్సలు కూలింగ్ అనేది ఉండకూడదు. కూలింగ్ ఉందంటే కనుక మనకి అది అనేది ఆ పర్ఫెక్షన్ అనేది అసలు రాదు. అండ్ అలాగే నేను డ్రింకింగ్ సోడా వేసుకున్నాను కదా, సో అది కూడా నేను ఒక 2-3 అవర్స్ ముందే బయట పెట్టేసుకున్నాను ఫ్రిడ్జ్లోంచి తీసి. సో అదే నేను యూజ్ చేయడం జరిగింది. మళ్ళీ కూలింగ్ ఉంటే కానీ మనకు అంత సరిగ్గా రాదు. సో ఇదిగోండి నా చాక్లెట్ గనాష్ అనేది రెడీ అయిపోయింది. సో ఇది నాకు ఫిల్లింగ్కి డ్రిప్పింగ్కి యూజ్ అవుతుంది. సో వన్స్ మనం కేక్ అయితే చెక్ చేద్దాము. నేను ఇందాక ఆల్రెడీ చెక్ చేశాను. సో అప్పుడు నాకు ఇంకా మధ్యలో కొంచెం బ్యాటర్ పచ్చిగానే ఉందనిపించింది. సో నేను నైఫ్తో ఇలా చెక్ చేస్తే ఇప్పుడు నాకైతే ఇక్కడ ఏం అంటుకోలేదు కదా. అగైన్ వి విల్ జస్ట్
థింక్ ఇట్స్ డన్. సో కేక్ అయితే రెడీ అయిపోయింది. సో ఇలా వస్తుంది. ఇది వన్స్ కూల్ అయ్యాక మనం దీన్ని ఈ గిన్నెలోంచి అనేది బయటకు తీయాలి. కూల్ అవ్వాలండి, లేకపోతే సరిగ్గా బయటకు రాదు, మొత్తం గిన్నెల అంచులకి అంతా అంటుకుపోతుంది. సో నేనైతే దీన్ని ఆఫ్ చేసేస్తాను. సో ఇప్పుడు మన ఐసింగ్ ప్రాసెస్లోకి వెళ్ళడానికి ముందు కేక్ అనేది మనకి ఆ స్పాంజ్ బేస్ రెడీ అయ్యేలోపు చూసారా, విప్పింగ్ క్రీమ్ రెడీ చేసేసుకున్నాము, చాక్లెట్ గనాష్ రెడీ అయిపోయింది, అండ్ షుగర్ సిరప్ కూడా నేను ఆల్రెడీ ఫ్రిడ్జ్లో పెట్టేశాను. సో విప్ క్రీమ్ కూడా నేను ఫ్రిడ్జ్లోనే పెట్టేశాను కదా. సో మనకి ఇది కూల్ అయ్యి నేను లేయర్స్ కింద కట్ చేశాక ఫ్రిడ్జ్లోంచి బయటకు తీసి మన ఐసింగ్ ప్రాసెస్, నా ఫేవరెట్ ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం. సో ఇప్పుడు మన కేక్ స్పాంజ్ ఎలా వచ్చిందో చూద్దామండి. సో ఇది బటర్ పేపర్, చాలా బాగుంది కలర్ అంతా కూడా, ఒకసారి చూడండి, చాలా బాగుంది. సో పర్ఫెక్ట్గా వచ్చిందండి. సో ఇంకా మనం ఐసింగ్ ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం. సో నేనైతే దీన్ని ఒక 3 లేయర్స్లో కట్ చేస్తున్నాను. సో నాకు ఇదే పెద్ద టాస్క్ తెలుసా, ఎప్పుడు కేక్ చేసినా కూడా. సో ఇలా క్రమ్స్ అన్నీ చూసారా అండి, అంటే పర్ఫెక్ట్గా కుక్ అయినట్టు. చూసారా లోపల ఎంత బాగుందో. సో ఇలా పొగలు వస్తున్నాయి, నేను ఇంకా చల్లారనివ్వలేదు అనుకుంటా, బట్ ఇలా 3 లేయర్స్లో అయితే కట్ చేసేసుకున్నానండి. దీన్ని నేను ఐసింగ్ ప్రాసెస్ స్టార్ట్ చేసేస్తాను. సో విప్ క్రీమ్ కూడా తీసేసాను కదండి. నేనైతే ఫస్ట్ బాటంలో ఇలా కేక్ బోర్డ్ మీద ఫస్ట్ కొద్దిగా విప్ క్రీమ్ అయితే అప్లై చేసుకుంటున్నాను, సో దట్ మనకి కేక్ అనేది మూవ్ అవ్వకుండా ఉంటుంది. నేను దీన్ని ఇలా బేస్లో పెట్టేస్తున్నాను. సో ఇక్కడ నేను ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను కదా షుగర్ సిరప్, నేను దీన్ని ఇలా వేస్తున్నాను. సో టూ మచ్గా వేయకూడదండి. సో టూ మచ్గా వేస్తే మనకి అంత వాటరీగా ఉంటుంది. సో ఏది కరెక్ట్, ఎంత వేస్తే సరిపోతుంది అని అర్థం అవ్వడానికి మొత్తం ఒకసారి మీరు ఇలా ఈ బేస్ మీద అంతా కూడా వేసేసాక ఒకసారి ఫింగర్ పెట్టండి, జస్ట్ ఇలా చేతిగా అతుక్కుంటే చాలు. ఇది పర్ఫెక్ట్. నేను కొంచెం ప్రాసెస్ కొద్దిగా ఏదో ఐసింగ్ చేసేద్దామని తొందరపాటులో ఇదైతే నేను గనాష్ ప్రిపేర్ చేసుకున్నా కదండి, అది ఇలా విప్ క్రీమ్లో వేసుకుంటున్నాను. సో నాకు కలర్ రావడానికి. సో నేను ఇందులో ఎంత పడుతుందో అంత మాత్రం యాడ్ చేసేసి మిగిలిన గనాష్ అంతా డ్రిప్పింగ్ కోసం ఉంచేస్తున్నాను. మరి టూ మచ్ చాక్లెట్ కలర్ కూడా బాగోదు అనిపించి నేనైతే కొంచెం ఇలా చూసారు కదా, ఇలా లైట్గా ఉంచేస్తున్నాను. మొత్తం చాక్లెట్ ఎందుకు అని అనిపించి సో నేనైతే అదే కలర్లో ఉంచేసి, సో నేను ఇక్కడ ఒక 2 స్పాచులాస్ ఆఫ్ క్రీమ్ వేసేసుకుంటాను. సో నేను ఎక్స్పర్ట్ కాదు కాబట్టి కొంచెం నా ఐసింగ్ ప్రాసెస్ అయితే ఇలాగే ఉంటుందండి, ఏమనుకోకండి. అదే ఎక్స్పర్ట్స్ అనుకోండి, ఎన్ని కేక్ ఇవి ఐసింగ్ వీడియోస్ చూస్తుంటానో తెలుసా అసలు. అంటే వాళ్ళు అంత ఈజీగా ఎలా చేస్తారు అబ్బా అనిపించింది. జస్ట్ ఇలా పెట్టేసి ఇలా 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 అనేస్తారు, ఎంత చక్క అయిపోతుంది. సో నాకు ఇంతకుముందు నేను అసలు ఈ కేక్ రెసిపీ ట్రై చేయడానికి ముందు నాకు అనిపించేది ఏముందిలే అయిపోయిద్ది, ఇది మనకి ఇది ఉంటుంది కదా, బేస్ ఉంటుంది కదా, సో ఇది టర్నింగ్ది ఉంటుంది కదా, అది తిప్పుతూ ఉంటే పెట్టేస్తూ ఉంటారు అని అనుకున్నాను. బట్ కాదండి, ఇలా టర్న్ చేసేటప్పుడు మన చెయ్యి కూడా అంతే ఫాస్ట్గా ఈ మూమెంట్ అనేది ఉండాలి. సో నేను ఇక్కడ ముందుగానే సైడ్స్ కూడా కొంచెం ఇక్కడ నాకున్న క్రీమ్ని నేను ఫిల్లింగ్ చేసేస్తున్నాను. సో నాకు తర్వాత ప్రాబ్లం అవ్వకుండా, తర్వాత నేను ఊరికే స్పాచులాస్తో కొంచెం తీసి పెట్టుకొని అవసరం లేకుండా. సో ఇది ఇలా ఉంది కదా. సో నేను ఇందులో ఏం చేస్తానంటే
ఇలా ఒక 1 స్పూన్ ఆఫ్ గనాచ్ యాడ్ చేస్తాను. సో ఎంత బాగుందో. సో ఇలా కొన్ని చాకో చిప్స్ కూడా యాడ్ చేస్తున్నాను. ఇంకొక లేయర్ పెట్టుకుంటున్నానండి. సో ఇలాగా ఇంకొక లేయర్ అనేది పెట్టేశాను కదా. షుగర్ సిరప్ యాడ్ చేయాలి. ఇక్కడ చూసారు కదా, నాకు సైడ్కి గనాజ్ అనేది వచ్చేసింది. సో ఇది కనిపించకూడదండి. సో దిస్ ఇస్ నాట్ మై థీమ్. సో నేను దీన్ని మొత్తం అయిపోయాక మళ్ళీ విప్ క్రీమ్తో నేను అదంతా కూడా ఇలా కవర్ చేసేస్తాను. అయ్యో బిగినర్స్ మిస్టేక్స్. సో అలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి, మీరు పట్టించుకోకండి. బట్ ప్రాసెస్ అయితే కరెక్టే కాబట్టి చేసేసుకోవచ్చు. అండ్ 1 స్పూన్ ఆఫ్ గనాచ్. సో ఇప్పుడు కొంచెం తక్కువ వేస్తున్నాను, ఇందాక నాకు పక్కకి ఓవర్ స్ప్రెడ్ అయిపోయింది కదా. సో ఇప్పుడు కొంచెం నేను స్పూన్కి తగ్గించుకున్నాను, ఎందుకంటే నాకు కేక్ క్వాంటిటీ బట్టి వేసుకుంటే బెటర్ ఏమో. చాక్లెట్ కేక్ కదా, పిల్లలు తింటారు కదా అని ఓవర్గా వేసాను అనుకోండి ఎక్కువ ప్రేమతో, మనకి కేక్ అసలు సరిగ్గా రాదు. అండ్ మోర్ చాకో చిప్స్. సో అన్నీ ఒకే దగ్గర పడిపోయి అయ్యో. ఓకే, అండ్ అగైన్ సో మన లాస్ట్ బేస్. సో ఇక్కడ నేను పైన కొంచెం ఎక్కువే క్రీమ్ వేసుకుంటా, ఎందుకంటే సైడ్ ఫిల్లింగ్ కూడా మనకు కావాలి కాబట్టి కొద్దిగా ఎక్కువ క్రీమ్ పెట్టేసుకున్నాను. బిగినింగ్లో ఇవన్నీ చేస్తున్నాను కాబట్టి ఎక్స్పర్ట్ కాదు, కేక్ క్లాసెస్ కూడా నేను తీసుకోలేదు కాబట్టి సో నాకు ఇంత టైం పడుతుంది. అంటే ఫర్ ద పర్ఫెక్షన్ పైన మనం ఎక్కువ క్రీమ్ పెట్టుకుంటూనే వస్తుందంటండి మనకి ఇక్కడ అంతా లెవెల్గా. సో నేను తర్వాత మళ్ళీ స్క్రాపర్తో మొత్తం దీన్ని ఇలా స్మూత్ చెయ్యాలి. సో ఇక్కడ ఉంది కదా మనకి ఇదంతా కొంచెం అన్ఈవెన్గా ఉంది కదా, సో అదంతా నేను మళ్ళీ స్క్రాపర్తో సెట్ చేయాలి. అండ్ ఇంకో విషయం తెలుసా మీకు, అంటే ఇక్కడ కనిపించట్లేదు, చేస్తుంటే తెలియదేమో, ఇక్కడ క్రీమ్ మెల్ట్ అయిపోతుంది. సో నేను ఇంతకు మించి దీన్ని ట్రబుల్ చేయను. సో ఫస్ట్ అయితే స్క్రాపర్ యూజ్ చేసేస్తాను. ఐ డోంట్ నో, మళ్ళీ స్క్రాపర్ పెడితే మళ్ళీ డబుల్ వర్క్ అవుతుందేమో అని భయంగా ఉంది. అండ్ ఏమందో వి విల్ ట్రై. ఏదో అలా వచ్చిందండి, పర్వాలేదు. సో మీరు ఏమనుకోకండి డెకరేషన్ని. సో నాకు ఇక్కడ కిందంతా ఎక్స్ట్రా క్రీమ్ ఉంది కదా, దీన్నంతా నేను ఇలా స్క్రాపర్తో తీసేస్తున్నాను నీట్గా. వీడియో చేస్తుంటే మా అత్తయ్య ఇక్కడే నుంచుని చూస్తున్నారు, ఎందుకో తెలుసా. సో ఈ కేక్ ఎలా వస్తుందని ఒక కారణం అయితే, ఆ మిగిలిన క్రీమ్ అంతా ఏం చేసిద్దా అని ఆలోచిస్తాను ఇంకో పక్క. లాస్ట్ టైం అండి వెనిలా కేక్ చేసినప్పుడు క్రీమ్ మిగిలిపోతే పడేసాను నేను, ఎందుకంటే మనం ఇన్స్టెంట్ కేక్స్ అలా టక్కని చేయలేం కదా, ఎక్స్పర్ట్స్ కాదు కాబట్టి. సో ఇదిగోండి, ఫినిషింగ్ అయితే నాకు అంత పర్ఫెక్ట్గా రాలేదండి, బట్ అలా వచ్చింది. ఐ థింక్ ఇట్స్ నైస్. సో నేను చేశాను కాబట్టి నాకు సాటిస్ఫాక్షన్గా ఉంటుంది, నేను ఎలా చేసినా నాకు నచ్చుతుంది. సో ఇప్పుడు నేను డ్రిప్పింగ్స్ వేసుకుంటానండి.
పైపింగ్ బ్యాగ్ తీసేసుకొని మెల్లగా డ్రిప్పింగ్స్ వేసుకుంటాను. సో ఇది యూలో వేసుకోవాలి. నాకు అంత పర్ఫెక్ట్గా రావట్లేదు, లావు లావుగా వస్తున్నాయి. సో మేబీ నేను కొంచెం హోల్ పెద్దగా పెట్టినట్టున్నానండి, నాకు అందుకే లావు లావుగా వస్తుంది. సో ఇలా వచ్చింది డ్రిప్పింగ్స్. గనాజ్ వేస్తే ఇందాక అట్లాగా ఓవర్ స్ప్రెడ్ అయిపోతుందని భయం వేసి కొద్దిగా వేసాను, అది తక్కువైనట్టుంది. నాకు ఇక్కడ లోపల క్రీమ్ వైట్గా కనిపిస్తుంది కదండి, అందుకని నేను మళ్ళీ కూడా గనాజ్ యాడ్ చేశాను. సో ఐసింగ్ అయితే మీ ఇష్టం, ఇలాగే చేయాలా అని ఏం లేదు, ఎవరిష్టం వాళ్ళది. బట్ నాకు ఇక్కడ నేను కొంచెం డిఫరెంట్గా అనుకున్నాను, ఆ స్టైల్లో రాలేదు కాబట్టి మొత్తం కవర్ చేసేసాను. సో ఇంకొక పైపింగ్ బ్యాగ్ తీసుకున్నానండి డెకరేషన్ పార్ట్ కోసం. చూడండి, ఈ నాజిల్ యూజ్ చేస్తున్నాను. సో నాకు ఈ నాజిల్స్ కూడా నెంబర్స్ ఉంటాయంట, సో నాకైతే అసలు ఏం ఐడియా లేదు. నాజిల్ పెట్టేసుకుంటున్నాను, అంటే నాకు తెలిసిన స్టైల్ అయితే ఇదే. ఫస్ట్ నేను ఎప్పుడు నాజిల్ పెడతాను, మరి ఇది కరెక్టా రాంగా నాకు తెలీదు. అందుకే నువ్వు ఎప్పుడైనా నాగసాయి కేక్ ట్రై చేయకు, ఆర్డర్ పెట్టేసుకో. నీ వాళ్ళకు కూడా చెప్పక చేయమని, కానీ తింటుంటే బాగుంటుంది తెలుసా, మనం చేసామన్న ఫీలింగ్ ఉంటుంది. సో నేను ఇందులో నాకు ఇక్కడ విప్ క్రీమ్ ఉంది కదండి, ఈ విప్ క్రీమ్ వేసేస్తున్నాను ఇందులో. సో నేను ఎప్పుడైనా వేయాలనుకున్నప్పుడు ఆ డిజైన్ వస్తుందో రాదో అని చెక్ చేస్తాను. జస్ట్ ఒక ట్రైల్ అంతే. ఐసింగ్ చేసే ప్రాసెస్లో మొత్తం లుక్కే మారిపోయింది. దీన్ని ఇంకొంచెం చేయాలి కదా, అలాగే వదలలేము కదా మనం. సో నా దగ్గర ఇలా పర్ల్స్ కూడా ఉన్నాయి. సో ఇంకా చాలా అనిపిస్తుంది, మరి ఎక్కువైపోయింది ఏమంటారు. సో ఎస్, దిస్ ఈజ్ మై కేక్. సో ఫైనల్గా నా చాక్లెట్ పేస్ట్రీ కేక్ అయితే చూసారా ఎంత బాగుందో. నేను ఇప్పుడు ఇలాంటిది పడిపోయిద్దామని భయంగా ఉంది, చాలా బాగా వచ్చింది. సో టేస్ట్ అయితే చేయలేను, ఎందుకంటే నేను తీసుకెళ్తున్నాను కదా. సో మా అన్నయ్య వాళ్ళ అబ్బాయి బర్త్డే ఉంది కాబట్టి తనకి ఇస్తున్నాను కాబట్టి, సో వాళ్ళు టేస్ట్ చేశాక వాళ్ళ రియాక్షన్ చూసి అది ఎలా వచ్చిందో నెక్స్ట్ వ్లాగ్లో నేను షేర్ చేసుకుంటాను. సో అదనమాట అండి. సో మెజర్మెంట్స్ అయితే ఆల్మోస్ట్ ఇలా ఫాలో అయిపోతే సరిపోతుంది. బట్ ఐసింగ్ అయితే నేను ఎక్స్పర్ట్ కాదు కాబట్టి నాకు పర్ఫెక్ట్గా రాలేదు, ఐ యాక్సెప్ట్. సో ఐసింగ్ అయితే ఇంకొంచెం డెవలప్ చేసుకుంటాను. మళ్ళీ నెక్స్ట్ ఏదన్నా కేక్ వీడియో ట్రై చేస్తాను కదా, అప్పుడు అప్పుడు పర్ఫెక్ట్గా చేయడానికి చూస్తాను ఐసింగ్ అంతా కూడా. సో ఇదన్నమాట ఈరోజుకి వీడియో అండి. సో మీకు కనుక నా
చాక్లెట్ పేస్ట్రీ కేక్ రెసిపీ నచ్చినట్టయితే కనుక వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ అయిపోండి అండ్ బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేసేయండి. సో దట్ నేను వీడియో పెట్టిన ప్రతిసారి మీకు హ్యాపీగా నోటిఫికేషన్ వచ్చేస్తుంది, టక్కున వీడియో చూసేసేయచ్చు. సో ఇదన్నమాట వాటికి వ్లాగ్. మళ్ళీ నెక్స్ట్ బ్యూటిఫుల్ వ్లాగ్తో, మంచి కంటెంట్ ఉన్న వ్లాగ్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తానండి. అంటిల్ దెన్ శ్వేత సైనింగ్ ఆఫ్. బాయ్.